విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 18న విజయవాడలో చేపట్టనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు పిలుపునిచ్చారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో ధర్నా పోస్టర్లను ఆవిష్కరించారు. వసతి, విద్యా దీవెన బకాయిలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు, మెస్ బిల్లుల పెంపు, జీవో 77 రద్దు, తల్లికి వందనం, యూనివర్సిటీలో ఖాళీ అధ్యాపక పోస్టుల భర్తీ, డిగ్రీలో 4 ఏళ్ల విధానం తదితర డిమాండ్ల సాధనలో భాగంగా మహాధర్నాకు పిలుపునిచ్చామని ఎస్ఎఫ్ఐ నాయకులు శ్రీనివాసులు గౌడ్, సూరి, గణేష్, శశిధర్, లోకేష్ తెలిపారు. ప్రతి నెలకి 3,000 రూపాయలు మెచ్చాలు పెన్షన్ డిమాండ్ చేస్తే ఒకవైపు అన్న క్యాంటీన్కి ఒక రోజుకి 9 రూపాయలు ఇస్తున్నాడు. సంక్షేమ విద్యార్థులు కేవలం 45 రూపాయలు ఇచ్చినప్పటికీ కనబడుతుంది. వాటి సంక్షేమ విద్యార్థులు ప్రతి నెల 3,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం. అదేవిధంగా అనేక విద్యార్థులను పరిష్కరించాలా, లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర ఎత్తున పెద్ద ఎత్తున ఆలోచన చేయడానికి ఎస్ఎఫ్ఐ శ్రీకారం చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఈనాడు ఏదైతే 18 రాష్ట్ర ప్రభుత్వంతో విద్యార్థులు సాధించారు